అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే ఏంటి అని అంటే ఎప్పుడు ఈ కుకింగ్ వ్లాగ్ అవి ఇవి చేస్తున్నాను కదా, ఈ మధ్యలో కొంచెం వైరల్ ఫీవర్తో సిక్ అయ్యి కూడా కొంచెం వ్లాగ్స్ తగ్గిపోయినవి, షార్ట్స్ కూడా తగ్గిపోయినాయి. అంటే ఇంట్లో కూడా బాగాలేదు. సో పిల్లలకి నాకు వైరల్ ఫీవర్ ఉండడంతో ఎడిటింగ్ అసలు వ్లాగ్ షూట్ చేయడానికి కూడా ఓపిక లేదు, ఎడిటింగ్ కూడా లేదనమాట. సో అందుకే ఇంకా చాలా డేస్కి సరే 4 రోజులకి కొంచెం ఓపిక ఉంది. అందుకే ఏ కుకింగ్ బ్లాగ్ ఏది వద్దు, మనమే డైరెక్ట్గా ఒక బ్లాగ్లో అయితే కనిపించేద్దామని డిసైడ్ అయిపోయాయి అనమాట. అంటే ఏంటంటే ఒక కమ్యూనికేషన్ లాగా, ఒక ర్యాప్ లాగా ఉంటుంది కదా అనేసి. సో ఈరోజు ఏంటంటే చిన్నగా నార్మల్ రొటీన్గా ఒక డేలో ఏం చేస్తాను ఏంటి అనేది ఈ బ్లాగ్ షూట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి 1:30 అవుతుంది. మా పిల్లలకైతే హాఫ్ డే. ఇప్పుడేంటి హాఫ్ డే అనుకుంటున్నారేమో. ఏంటి అంటే మనకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి కదా, పిల్లలందరికీ తెలుసు. వాళ్ళకంటే ఎక్కువ మనకి టెన్షను, మనకి అది ప్రెషరు మొత్తం అన్నమాట మదర్స్కే ఉంటుంది. యాక్చువల్గా ఇదేదో నేను అప్పుడే చదివితే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను అనుకుంటా, అలా ఉంటుంది అనమాట. వాళ్ళ క్వార్టర్లీ ఎగ్జామ్ ఏమో కానీ నేనైనా నా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్, ఈవెన్ 10th బీటెక్ ఎప్పుడైనా సరే ఎప్పుడు ఇంత అది కాలేదేమో. సో మార్నింగే 6కి లేచి వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి, అలాగే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి, ఫస్ట్ వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి స్కూల్కి పంపించేసాక మిగిలిన వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ తినేసి, అండ్ ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైంకి అయితే వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి ఈ లోపు వాళ్ళకి లంచ్ కూడా రెడీ చేసేసాను అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళని పికప్ చేసుకోవాలి. సో స్కూల్కి అయితే కాదు, స్కూల్ నుంచి వ్యాన్ వస్తుంది. సో కిందికి మనం సెల్లార్కి వెళ్ళేసేది, వాళ్ళని పికప్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే సెల్లారండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తోనే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మంచి కంటెంట్ కోసం కూడా ట్రై చేస్తాను. సెల్లర్కి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలు వ్యాన్ వచ్చేంతవరకు అయితే మనమైతే ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. ఈరోజే ఫస్ట్ డే, హాఫ్ డే అనమాట. ఎగ్జామ్స్ ఈ రోజు నుంచే స్టార్ట్. సో టైం అయితే ఎగ్జాక్ట్గా తెలీదు, వ్యాన్ ఏ టైం వరకు రీచ్ అవుతుంది అనేసి అయితే. అంటే ఒక 5-10 minutes అటు ఇటుగా ఉంటుంది కదా. సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేసేద్దాం. ఈ గ్యాప్లో మీకు మా సెల్లార్ని చూపించేస్తాను రండి. అదేంటి హోమ్ టూర్ అడిగితే చూపించట్లేదు కానీ సెల్లార్ అయితే చూపిస్తారంటే, మరి ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా ఇంకా, అందుకనేసి సెల్లార్ అయితే చూసేయండి. హోమ్ టూర్కి అయితే కొంచెం స్పెషల్ టైం కావాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో అంతా వెయిట్ చేయాలి కదా, తప్పదు కదా. ఇంతకీ అందరూ అయితే లంచ్ కదా, లంచ్ టైం కదా లంచ్ చేశారు. నేనైతే ఇంకా లేదు. సో పిల్లలతోటి కానీ ఇచ్చేద్దాం లంచ్ అనేసి. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళ లంచ్ టైం కూడా దాటిపోయింది కానీ బట్ ఏం చేయలేము కదా, లంచ్ బాక్స్ పెడితే అక్కడ సరిగ్గా తినరు, ఇంట్లో అయితే కొంచెం పెట్టవచ్చు అనేసి. అండ్ స్నాక్స్ కొంచెం హెవీగా పెట్టిస్తే మిగిలితే మళ్ళీ దాంట్లో తింటుంటాం. ఎందుకంత స్పీడ్? బాయ్ చెప్పండి. ఏమైంది? అయిపోయిందా ఎగ్జామ్? ఎలా రాసావు బాబీ చెప్పును? సూపర్ బా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పండి. ఇప్పుడు అమ్మమ్మనా? అమ్మమ్మ ఎందుకు వస్తుంది డాడీ? కాదు, ఇప్పుడు హాలిడేసా నీకు? కాదు కదా, మరి ఎందుకు వస్తుంది అమ్మమ్మ? ఏమైంది? నేను రావాలా వద్దా? కాదు, నేను అడిగింది మీరు ఆన్సర్ చేయలేదు నాకు. ఎగ్జామ్ ఎలా రాశారంటే చెప్పారా? తెలీదా? ఎగ్జామ్ ఎలా రాశావు నీకు తెలీదా? చెప్పు ఇప్పుడు. మార్నింగ్ క్లౌడ్ ఇచ్చారా? ఓకే. ఏం ఎగ్జామ్ బాబీ? హిందీ కదా ఈరోజు? తెలుగు ఎగ్జామా?
ఓ మా వాడు తెలుగులో టాపర్ అన్నమాట కదా బాబు. ఎస్, తెలుగులో టాపర్ వీడు. ఇప్పుడు ఇంకా కాసేపు ఏంటి కూర్చొని నిల్చొని అప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి కదా మోను. కాదు, నువ్వు సూపర్ రాసినావు కదా బాబు ఎగ్జామ్. ఎస్ కదా. వాళ్ళు అయితే వచ్చేసారు. ఇప్పుడైతే మనం వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యాక లంచ్ అయితే చేసేస్తాం. మమ్మీ లోహిత్ అనే మా వ్యాన్లో ఉంటాడు. ప్లే స్కూల్లోకి వెళ్ళి క్లే దొంగలు ఇచ్చేసి. ఓ మై గాడ్, ప్లే స్కూల్కి వెళ్ళాడా? కిందనే ఉంటుంది, మా కింద. తప్పు కదా నాన్న మరి. దొరికింది. లోహిత్ అయితే క్లే దొంగతనం చేసిందా? అక్కడ ఎక్స్ట్రా ఉండి ఉంటుంది, తీసుకొచ్చి ఉంటాడు. ఇలా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే కాసేపు చిట్ చాట్ చేయాలన్నమాట. బ్యాగ్ కూడా తీయట్లేడు. ఏం సర్ప్రైజ్ నానా? నో 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 నో. ఫస్ట్ నాకైతే ఒకటి చెప్పు, ఫీవర్ తగ్గిందా? ఉందా? మళ్ళీ వచ్చిందా క్లాస్లో ఫీవర్? రాలేదా? కాఫ్ ఎలా ఉంది? ఉందా? కాఫ్ తగ్గిందా? అంతే. మళ్ళీ ఎందుకు తగ్గుతుంది? మేమిద్దరం ఫీవర్ బ్యాచ్ అనమాట. 20 days నుంచి కంటిన్యూస్గా కదా బాబీ? అవునా? పాపం క్యూట్ బాయ్. పాపం క్యూట్ బాయ్కి ఫీవర్ వస్తుందట. క్యూట్ బాయ్కి వైరల్ ఫీవర్స్ అయితే టూ మచ్ అయిపోయాయి. సో కొంచెం పిల్లలు జాగ్రత్తగా ఉండేలా కేర్ఫుల్గా చూసుకోండి. ఇదిగోండి మా డాన్సర్. బ్యాగ్ ఎక్కడ పెట్టాలి బాబీ మోనో? మరి అన్న స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నా, నువ్వు వేసుకోలేదు ఎందుకు బాబీ? మీకు టుమారోనా? ఓకే చలో ఫ్రెష్ అప్ అవ్వండి. ఇంకా ఇంగ్లీష్ నోట్బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ గ్రామర్ బుక్. ఓకే డన్. డే ఆఫ్టర్ టుమారో ఏం ఎగ్జామ్? యూ డోంట్ నో? ఎలా ఉంది సాంబార్? ఎలా ఉంది? ఇన్స్టెంట్ మసాలా కలిపేయాలా? కలుపుతున్నావా? అమ్మో తింటావు బాబు కదా? డైలీ తింటావు కదా నువ్వు? ఒక్కటిగా అన్నా? అవునారా మొన్న తమ్ముడు ఒక్కడే తింటాడా? నువ్వు కదా అబద్ధం చెప్తాడు. గుడ్ బై కదా, తినేసే. టీచర్ చూస్తే మన బ్లాగ్స్ వేదాంశ తినట్లేదు నేనే తినిపిస్తారని అంటది. మళ్ళీ బ్లాగ్ చూసాక నేను తినిపించాలంటే మళ్ళీ చెప్పడం మాత్రం అందరికి నేనే తిన్నా అమ్మమ్మ ఈరోజు అన్నము అని చెప్తారు కదా బాబు. లంచ్ ఫినిష్ చేశాక మా చిన్నోడిని అయితే పడుకోబెట్టేశాను అనమాట. అండ్ ఈవినింగ్ 4కి అలా నేను టీ పెట్టుకొని తాగేసాను. పడుకున్నావా? వీడు దొంగ పడుకోనే లేదు. పడుకున్నట్టు యాక్టింగ్ చేసి వాళ్ళ తమ్ముడు పడుకునే వరకు వాడు పడుకున్నాక వీళ్ళు లేచొచ్చి మంచిగా ఏం చేసినావురా చెప్పు, ఏం చేసినావు చెప్పు నాన్న. కొంచెం ఫోన్ చేసిన, కొంచెం రీడింగ్ చేసిన ఎగ్జామ్ కోసం. అబ్బా నానా నానా నాన్న పిలువు, నాన్న పిలువు. నేను పిలుచుకున్నా. మంచిగా మొబైల్లో గేమ్ ఆడుతూ కాదు చూసి అది చదువుకున్నా. నాన్న చదువుకున్నా కదా? చదువుకున్నాడు. రీడింగ్ చేయలేదు, చదువుకున్నాడు. వీడి ఫీ ఎంతో తెలుసా? వీడి స్కూల్ ఫీ అంత మంచిగా మాట్లాడుతున్నాడు ఫీజుకి తగ్గట్టు కదా. అరే ఓ ఈరోజు తెలుగు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి తెలుగు ఫ్లూయెంట్గా వస్తుంది. ఏం చేస్తున్నావు జతేన్?
ఇలా ఉంటుంది. ఇప్పుడు హాఫ్ డేస్కి ఇలా ఉంటాయి, ఇంకా ఫుల్ హాలిడేస్ వస్తే మాత్రం ఇంకెంత ఉంటుందో చిరాగ్గా. ఇప్పుడు అది ఎందుకు నాన్న వీళ్ళతో ఇలా 24/7 లాగా ఏం చేస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. కొంచెం అబ్జర్వ్ చేయడం మానేసినామా ఏదో ఒకటి బ్రేక్ చేయనా. వచ్చిండ్రా వచ్చిండ్రా చిట్టెలక వచ్చింది, చిట్టెలక. మా బబ్బీ కన్నా లేచిండు. ఫీవర్ ఎలా ఉంది డాడీ? పాపం ఫీవర్ ఉంది అనేసి ఇప్పుడైతే సిరప్ వేసా. పడుకున్నావు కదా నువ్వు గుడ్ బాయ్, ఇప్పుడైతే గుడ్ బాయ్. టీ తాగేసాక వాళ్ళకి ఇష్టమైన పిజ్జాని అయితే, బట్ ఈరోజు అయితే చపాతీ పిజ్జా చేశాను. ఇలా ఇంట్లో ఉండే వాటితో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. సో పిజ్జాని అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఎలా ఉంది బాబీ? ఎలా ఉంది నాన్న? నచ్చిందా చపాతీ పిజ్జా? చీజ్ ఫ్లేవర్ బాగుందా? స్నాక్స్ తిన్నాక రీడింగ్ టైం, ఒక 1 to 2 hours రీడింగ్ టైం అనేసి కూర్చోబెట్టేస్తాను. కంటిన్యూస్గా 2 hours ఏం రీడింగ్ చేయరు. 2 hours అని చెప్తే అందులో 1 hour చదువుతారు అనేసి. ఎందుకంటే వాష్రూమ్ అంటారు, వాటర్ అంటారు, ఎవరైనా బెల్ కొట్టినా చూస్తూ ఉంటారు, కాసేపు దిక్కులు చూస్తూ ఉంటారు, అలా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. నేను 1 hour అన్నాను అనుకోండి, అందులో ½ an hour రీడ్ చేస్తారనేసి. సో మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి కంపల్సరీగా నేను పక్కనే కూర్చోబెట్టి రీడింగ్ చేపిస్తాను అనమాట. సో వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు ఏంటి అనేది మొత్తం చూస్తూ ఉండాలి కాబట్టి. రీడింగ్ సెషన్ అయిపోయింది. సో డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు డిన్నర్కి అయితే మేము దోశ తింటున్నాం అనమాట. నార్మల్గా ఏది ఉంటే అది తింటారు, కంపల్సరీ రైస్ కావాలని ఏం లేదు. చపాతీ, దోశ, ఇడ్లీ ఏదైనా సరే ఇంకా రైస్ కంటే బెటర్గా ఇవి తింటారనమాట. సో అందుకనేసి వాళ్ళకి నచ్చింది ఈరోజు అయితే దోశ పెట్టేస్తున్నాను. అండ్ ఇంకొకటి, వీళ్ళ రీడింగ్ సెషన్ చూసినాక నేను ఫస్ట్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది కదా. సో వీళ్ళ ఎగ్జామ్స్కి కాదు, అది మనకి ఎగ్జామ్స్ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది, ఇంకా వాళ్ళకి పెట్టేసేద్దాం. ఎలా ఉంది నాన్న బందోస? చూపి, ఒక బందోస ఉందిగా, చిట్టి దోశ, చిట్టి బందోస. డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. పిల్లలైతే కాసేపు టీవీ చూసుకున్నాను, వదిలేసాను. కంటిన్యూస్గా చదవడానికి కూడా అంటే బాగోదు కదా, వాళ్ళకు కూడా ఒక రిలాక్సేషన్ లాగా ఉండాలి. అండ్ బయట అయితే మంచిగా ఫుల్ హెవీ రెయిన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, మా గులాబీ చెట్టుకైతే మంచిగా రెడ్ రోజ్ అండ్ పింక్ రోజెస్ వచ్చేసాయి. ఇవి నేను 1.5 month అవుతుంది అంతే మొక్క తీసుకొచ్చేసి. అందులో ఒకటి పాడైపోయింది, నేను 5 తీసుకొచ్చాను. అందులో ఒకటి మంచి మొక్క ఇవ్వలేదు, అది పాడైపోయింది. అండ్ మిగిలిన అయితే మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఫస్ట్ ఫ్లవర్ దేవుడికి అయితే పెట్టేశాను. అండ్ ఈ మొక్క పోయిందని చెప్పా కదా, అందులోకైతే నేను కాకరకాయ సీడ్స్ వేశాను. అవి అయితే మంచిగా మొలకొచ్చేసాయి. చూడాలి ఎంతవరకు పెరుగుతుందో ఏంటి అనేసి. కుండీలో అంతగా పెరగదు, బట్ చూద్దాం ఎంతవరకు పెరుగుతుంది ఏంటి అనేసి. నాకైతే గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం. మేము ఫస్ట్ స్టార్టింగ్లో కూడా అవే తీసుకొచ్చాము, అవి పోయాక ఇది సెకండ్ టైం అనమాట మళ్ళీ తీసుకొచ్చాను. సో ఇది వ్లాగ్ ఈరోజు అయితే. సో ఇలా గడుస్తుందన్నమాట నా డే అయితే అండ్ పిల్లలతో. సో పడుకున్నామా ఇంకా? మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా. రేపు ఏం ఎగ్జామ్? ఇంగ్లీష్ ఎగ్జామ్. ప్రిపేర్ అయినావా మరి? బాగా ప్రిపేర్ అయినావా? ఎలా ప్రిపేర్ అయినావు చెప్పు. బాగా ప్రిపేర్ అయినావు నువ్వు? చలో మరి ఇంకా ఇది నా ఫస్ట్ వ్లాగ్. డైలీ వ్లాగ్స్ అయితే చేయడం, సో నార్మల్గా అయితే షూట్ చేశాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి నార్మల్గా షూట్ చేయగలిగాను.
సో ఇది బ్లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.